హలో మ్యామ్. హాయ్ మ్యామ్, వన్ మోర్ సిల్లీ క్వశ్చన్ మ్యామ్. మ్యామ్, ప్రెగ్నెన్సీ టైంలో ఇప్పుడు హెయిర్ స్పాస్కి వెళ్ళడం కానీ బ్యూటీ ప్యాలెట్స్కి వెళ్ళడం ఈజ్ ఇట్ సేఫ్ మ్యామ్? సిల్లీ క్వశ్చన్ ఎందుకు అన్న, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. హెయిర్ కట్ కానీ హెయిర్ స్పా కానీ హాయిగా చేసుకోవచ్చు, థ్రెడ్డింగ్ కూడా చేసుకోవచ్చు. బట్ వ్యాక్సింగ్ చేసుకునేటప్పుడు ఏంటి అని అంటే ఈ కొంచెం ప్రెగ్నెన్సీలో స్కిన్ కొంచెం హైపర్ సెన్సిటివ్గా ఉంటుందన్నమాట. సో ఆ వ్యాక్సింగ్ టైంలో ఏమవుతుందంటే స్కిన్ అంతా రెడ్నెస్ అయిపోవడం ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్, వ్యాక్సింగ్ చేసుకునేటప్పుడు కెమికల్ బేస్డ్ అవాయిడ్ చేయండి. అండ్ హెయిర్ డైస్, హెయిర్ కలరింగ్ అంటాం కదా, సో వాటిల్లో అమోనియా ఎక్కువ వాడతారనమాట. సో ఈ అమోనియా బేస్డ్ ఉండే డైస్ కానీ హెయిర్ కలరింగ్ కానీ అవాయిడ్ చేయండి. అండ్ రెటినాల్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఇవి కొంచెం హార్మ్ఫుల్ అనమాట. సో ఇవి వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. అండ్ మసాజ్ లాంటివి కూడా చేసుకోవచ్చు, బట్ టమ్మీ మీద పడుకొని చేసుకునేటివి అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్.